అసంతృప్తులను బుజ్జగించలేక టీడీపీ సతమతమవుతోంది. పొత్తుల్లో భాగంగా సీట్లను కోల్పోయిన సీనియర్లలో తీవ్ర అసంతృప్తి కనిపిస్తోంది. జనసేనకిచ్చిన సీట్లపై భగ్గుమంటున్నారు టీడీపీ ఆశావాహులు. దీంతో అలిగిన టీడీపీ నేతలను బుజ్జగించలేకపోతున్నారు పార్టీ పెద్దలు. ఓవైపు నిరసనలు, మరోవైపు అసంతృప్తుల ఆత్మీయ సమావేశాలతో అప్రమత్తమైన చంద్రబాబు రోజంతా బుజ్జగింపుల పర్వం చేపట్టారు. కొందరు నేతలకు హామీలు, మరికొందరు నేతలకు పోటీకి సంబంధించి స్పష్టత ఇచ్చారు. చంద్రబాబును ఇవాళ ఆలపాటి రాజా, పీలా గోవింద్, దేవినేని ఉమా కలిశారు. వీరు కాక బొడ్డు వెంకటరమణ చౌదరి, గంటా శ్రీనివాసరావు, గండి బాబ్జీ, ముక్కా రూపానందరెడ్డి చంద్రబాబుతో సమావేశమయ్యారు. చంద్రబాబు నిర్ణయమే శిరోధార్యమంటూ నమస్కారం చేసి వెళ్లారు దేవినేని ఉమా. అయితే ఆలపాటి రాజా, బొడ్డు వెంకటరమణ సంతృప్తిగా కనిపించారు. ఆలపాటి రాజాకు సముచిత న్యాయం జరుగుతుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాజమండ్రి సీటు బీజేపీ అడగకుంటే ఆ స్థానంలో బొడ్డు పేరును పరిశీలిస్తామన్నారు చంద్రబాబు. మరోవైపు పీలా గోవింద్ ను చంద్రబాబు ఇంటికి తీసుకెళ్లారు అయ్యన్న పాత్రుడు. అయితే చంద్రబాబుతో భేటీ తర్వాత కూడా పీలా గోవింద్ అసంతృప్తిగానే కనిపించారు. మరోవైపు రాజంపేట టికెట్ ఇవ్వాలని చంద్రబాబును ముక్కా రూపానందరెడ్డి కోరినట్టుగా తెలుస్తోంది. కర్నూలు జిల్లాలో అభ్యర్థుల ప్రకటనకు ముందే టీడీపీ, వైసీపీలో ఆశావాహులు రచ్చ చేస్తున్నారు. టికెట్ ఇవ్వకపోతే రాజీనామా చేస్తామని హంగామా చేస్తున్నారు. దీంతో పార్టీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. ఎమ్మిగనూరులో టీడీపీ, కర్నూలులో వైసీపీ ఇంకా అభ్యర్థులని ప్రకటించలేదు. అయితే అసంతృప్త జ్వాల మాత్రం రగులుతోంది. తమ నేతకు టికెట్ రాదని భావిస్తున్న అనుచరులు రాజీనామాలకు సిద్ధమవుతున్నారు. ఎమ్మిగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే బీవీ జగనాశ్వరరెడ్డి ఎమ్మెల్యే టికెట్ పై ఆశలు పెట్టుకున్నారు. మొన్నటి వరకు తనకే టికెట్ వస్తుందన్న ధీమాతో ఉన్నారాయన. అయితే అక్కడ బీసీలకు టికెట్ ఇవ్వాలనే ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది టీడీపీ. వైసీపీ టికెట్ బీసీలకు ఇవ్వడంతో టీడీపీ కూడా బీసీలకు ఇవ్వాలని భావిస్తోంది. వైసీపీలో మాజీ ఎంపీ బుట్టా రేణుక పేరు ప్రకటించగా టీడీపీ వ్యూహాత్మకంగా బుట్టా రేణుక అల్లుడు డాక్టర్ మాచాని సోమనాథ్ ను ఎమ్మిగనూరు అభ్యర్థిగా పరిశీలిస్తోంది. డాక్టర్ సోమనాథ్ పేరు ఖరారైందనే ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో ఎమ్మిగనూరు టీడీపీ ఆఫీసులో మండల కమిటీల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. జయనాగేశ్వరరెడ్డికి టికెట్ ఇవ్వకపోతే రాజీనామా చేస్తామని హెచ్చరించారు. కర్నూలులో జైహో బీసీ సదస్సులో కూడా జయనాగేశ్వరరెడ్డి, సోమనాథ్ వర్గాలు పోటాపోటీ నినాదాలు చేశాయి. జయనాగేశ్వరరెడ్డికి టికెట్ ఇవ్వాలని నినాదాలు చేస్తూ కుర్చీలు పైకెత్తారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీటీ నాయుడు జోక్యం చేసుకుని క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మొత్తంగా ఎమ్మిగనూరు టికెట్ వ్యవహారం ఎక్కడికి దారితీస్తుందన్న ఆందోళన టీడీపీలో కనిపిస్తోంది. భీమిలి నుంచి పోటీ చేస్తానని చెప్పానన్నారు గంట. మళ్లీ 2 రోజుల తర్వాత పిలుస్తానని ఆలోచించి చెప్పాలని అధినేత చెప్పారని అన్నారు. వైసీపీ మునిగే నావాని, గెలిచేది కూటమి అని స్పష్టం చేశారు గంట. ఈ చీపురుపల్లికి సంబంధించి వస్తున్న వార్తలకు సంబంధించి మా అధ్యక్షుల వారు కూడా చాలా పాజిటివ్గా ఉంది. అది నువ్వు అక్కడ పోటీ చేస్తే బాగుంటుంది, ఒకసారి ఆలోచించి చెప్పారు. నేనైతే నాకున్న నా ఒపీనియన్ కూడా చెప్పాను. నేను విశాఖపట్నం జిల్లాలో ఉండాలనుకుంటున్నాను, దట్టు భీమిలి నుంచి కంటెస్ట్ చేయాలని కూడా అనుకుంటున్నాను అని చెప్పడం జరిగింది. ఓకే, లీవ్ టు మీ. నేను ఒకసారి ఆలోచించి చీపురుపల్లి, భీమిలా నీకు ఏది బాగుంటుందో చూసి డెఫినెట్గా నేను నిర్ణయం తీసుకుంటాను. మళ్ళీ మనం ఒక 2-3 డేస్లో నేను పిలుస్తాను, కలుద్దామని చెప్పడం జరిగింది. సార్ చాలా స్పష్టంగా చెప్పారు, నువ్వు ఎక్కడైనా గెలుస్తే అవకాశాలు ఖచ్చితంగా నీకు ఎలక్షన్ తెలుసు, గెలుస్తావు. పార్టీ ఆలోచనల దృష్ట్యా ఏది బాగుంటుంది నిర్ణయం నాకు వదిలేయి. భీమిలి ఒకవేళ చేయాల్సి వస్తే భీములు చేద్దు కానీ, లేదంటే చీపురుపల్లి చేయాలి చీపురులు చేద్దు కానీ, ఆ నిర్ణయం నాకు వదిలే నిర్ణయం ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను. ఏ విషయం నువ్వు ఆలోచించుకో. ఆయన తీసుకున్న దానికి కట్టుబడి ఉంటారా? కట్టుబడి ఉంటారా? కాదని ఎవరన్నారు? బాబు గారి కుటుంబ సభ్యుడిని, బాబు గారి స్వామి భక్తుడుగా సార్, అందులో డౌట్. థ్యాంక్ యూ.